బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు సాయికృష్ణ కుటుంబ సభ్యులు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వారిని చంద్రబాబు దగ్గర తీసుకువెళ్లారు. తమకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబును సాయికృష్ణ తల్లి వేడుకున్నారు. అయితే ఇప్పటికే సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. దర్యాప్తుపై ఉన్నతాధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. బ్రేక్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిశారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వారిని చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్లారు. అయితే తమకు న్యాయం చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును సాయికృష్ణ తల్లి వేడుకున్నారు. అయితే ఇప్పటికే సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. దర్యాప్తుపై ఉన్నతాధికారులకు సీఎం కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిశారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఇప్పుడే రావడం జరిగింది. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి వారి కుటుంబ సభ్యులు తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు కలిసి ఒక కారులో రావడం జరిగింది. ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యేనే వెంట పెట్టుకొని తీసుకొచ్చారు. మొత్తం కూడా చంద్రబాబు నివాసానికి ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం చంద్రబాబును కూడా కలవడం జరిగింది. ఏదైతే విజయవాడలో పెను సంచలనంగా మారింది, ఏదైతే రౌడీ షీటర్ సాయికృష్ణ సంబంధించి ఆయన ఏం చేశారనేది ఒక చర్చ జరుగుతుంది. పోలీసులపై అందరూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితిలో ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన సింగపూర్ నుంచి మొన్న రావడంతోనే పోలీసు ఉన్నతాధికారులను పిలిపించి మాట్లాడటం జరిగింది. ఏదైతే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆయన నివాసంలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇతర కుటుంబ సభ్యులు కలిశారు. విజయలక్ష్మికి చంద్రబాబు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కూడా ఇస్తున్నారు. సాయికృష్ణ అదృశ్యం ఘటన ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నానని చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకి తెలిపారు. ఇప్పటికే సీఐని వీఆర్కి పంపించామని ఉన్నతాధికారులు చెప్తే సస్పెండ్ చేయమని ఆదేశాలు జారీ చేసినట్టు కూడా దర్యాప్తు వేగవంతం చేయమని కూడా తాను ఆదేశించానని వాళ్ళ కుటుంబ సభ్యులకి చంద్రబాబు చెప్తున్నారు. అదే తప్పు ఉందని తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏదైతే సాయికృష్ణ కుటుంబ సభ్యులతో ఏదైతే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా మాట్లాడటం జరిగింది, ఆయన దగ్గరుండి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏ విధంగా ఈ ఘటన పట్ల చాలా ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వం మొత్తం తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది. ఎందుకంటే ఈ ఘటన ఒక వ్యక్తి ఎవరైనా సరే ఎవరు పోలీసులకి అటువంటి అధికారాలు ఇచ్చారు, ఏ విధంగా జరిగింది, అసలు ఏం జరిగింది దీని వెనకని ఒక విచారణాధికారిని కూడా వేయడం జరిగింది. ఆ విచారణాధికారి కూడా బాధ్యతలు స్వీకరించారు. వారి కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా తన ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వారిని పిలిపించుకున్నారు. వారి కష్టాలని అడిగి తెలుసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించి ఎటువంటి తప్పు చేసినా వారి సంగతి చూస్తానని కూడా చాలా సీరియస్గా చంద్రబాబు అయితే వార్నింగ్ ఇస్తున్న పరిస్థితుంది. ఎందుకంటే సిఐ విషయంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు వీఆర్కి పంపించామని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా సస్పెండ్ చేసి తీరాల్సిందని చెప్పి ఆయన గట్టిగా చెప్పిన పరిస్థితిని కూడా ఇక్కడ వారి ముందు ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ, విజయవాడ సిపి, అదే ఇంటెలిజెన్స్ ఏడీజీని కూడా పిలిపించారు. చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠిన చర్యలు తీసుకుంటారని కూడా ప్రభుత్వం చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆ కుటుంబ ఆవేదనను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కొంత వారిని పిలిపించి ఓదార్చాలనే నిర్ణయానికి రావడం జరిగింది. అందుకే ఇమీడియట్గా బోడే ప్రసాద్కి అప్పచెప్పారు. ఈ బాధ్యత మొత్తాన్ని కూడా వాటి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ విషయానికి సంబంధించి వారి బాధ ఏంటో తెలుసుకోమని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బోడే ప్రసాద్ ముఖ్యమంత్రికి కొంత సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వారిని తమ నివాసానికి తీసుకురావాలని, వారి బాధను నేను అర్థం చేసుకున్నాను, వారితో నేనే స్వయంగా మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వారితో మాట్లాడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా కొంతమంది చంద్రబాబు నివాసానికి వస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయం పట్ల ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఆ వ్యక్తిపై ఎన్ని కేసులైనా ఉండొచ్చు, ఎటువంటి నేర చరిత్ర అయినా ఉండొచ్చు, కానీ ఒక పద్ధతి ఉంటుంది పోలీసు విభాగానికి అని చెప్పి ప్రభుత్వ క్రమశిక్షణకి లోబడి ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్య మానవుల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సహించనని చెప్పి ముఖ్యమంత్రి అయితే వార్నింగ్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆ కుటుంబ సభ్యులను ఆయన ఓదార్స్తున్నారు. తల్లి
విజయలక్ష్మి కావచ్చు, అదేవిధంగా మేనమామ నాగేశ్వరరావులతో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వారి బాధను అర్థం చేస్తున్నారు, వారి కోరిక ఏవైతే అవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అతను ప్రస్తుతానికి అదృశ్యం అని ప్రభుత్వం కమిట్ అవుతుంది. అతను ఒకవేళ పోలీసులు ఏమైనా చేశారా ఏంటనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే విచారణాధికారిని కూడా నియమించారు. ఆ విచారణ అధికారి కూడా తల్లి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. విచారణ అయితే వేగవంతంగా జరుగుతూ ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.